నమస్కారం టీసీఎన్ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎలక్షన్ అధికారుల అనుమతులు లేకుండా రాజకీయ పార్టీలు సభలు సమావేశాలు పెట్టవద్దు భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రాజధానిగా అభివృద్ధి చేస్తామన్న విశాఖపట్నాన్ని మాదక ద్రవ్యాల కేంద్రంగా మార్చిన నేతలు భీమవరంలో ఆరోపించిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుని ఎన్నికల ప్రచారం ఆరంభించిన వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శ్రీనివాస్ తణుకులో ఘనంగా అంతర్జాతీయ జల దినోత్సవం నీటిని పరిరక్షిస్తామని ప్రతినబూనిన వేల్పూరు గ్రామ రైతులు తణుకులో ఆరంభమైన సిఐటియు రాజకీయ శిక్షణా తరగతులు పాల్గొన్న ముఖ్య కార్యకర్తలు ఆచంట నియోజకవర్గం పెనుమంచిలో వైసీపీలో చేరిన ఇతర పార్టీల కార్యకర్తలు అభినందించిన ఎమ్మెల్యే చెరుకువాడ సింగవరం గ్రామంలో గడప గడపకు పర్యటించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు సంక్షేమ పథకాల అమలుపై ఆరా అమలాపురం లోక్సభ తెలుగుదేశం అభ్యర్థిగా నియమితులైన హరీష్ మాథుర్ హర్షం ప్రకటించిన అభిమానులు ఎలాంటి అనుమతులు లేకుండా రాజకీయ పార్టీలు ప్రచారాలు ర్యాలీలు సమావేశాలు నిర్వహించరాదని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ భీమవరంలో శుక్రవారం మీడియాకి తెలిపారు ప్రైవేట్ ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యం సార్వత్రిక ఎన్నికల ప్రచార సామగ్రి ప్రింటింగ్ తదితర వాటిని నిర్వహించుకోవడానికి పొందవలసిన అనుమతులపై అవగాహన కలిగి ఉండాలన్నారు ఈ నెల 16వ తేదీ సాయంత్రం నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు దీనిని దృష్టిలో ఉంచుకొని వాహనాలు లౌడ్ స్పీకర్లు సమావేశాలు ఇంటింటికి ప్రచారానికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి నియోజకవర్గాల ఆర్ఓల నుండి 24 గంటల ముందుగా అనుమతులు పొందాలన్నారు లేదా సువిధా యాప్ ద్వారా పర్మిషన్ పొందిన తర్వాతనే వారి కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు అనుమతి లేకుండా వీటిని నిర్వహిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ 3 రాజధానుల్లో ముఖ్య రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తామన్న ఈ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని మాదక ద్రవ్యాలకు కేంద్రంగా మార్చారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆరోపించారు భీమవరం దేశం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో ఆ ప్రాంతంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుపొందడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు భీమవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ శుక్రవారం నుండి ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించారు ముందుగా మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు అక్కడ నుండి వేలాది మంది నాయకులు కార్యకర్తలతో కలిసి దేవాలయం నుండి పోలీసు బొమ్మ సెంటర్ మీదుగా ఇండియన్ బ్యాంకు రోడ్డుకు చేరుకుని అక్కడ నుండి వెంకటేశ్వర స్వామి గుడి మారుతి టాకీస్ వద్ద ఆంజనేయ స్వామి గుడి వరకు ఆయన పాదయాత్ర చేసి వైసీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తనకు ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలకు మరొక ఓటు చొప్పున 2 ఓట్లు వేయాలని ఓటర్లను కోరారు క్షమస్వ పరమేశ్వరి ఆమ్రణ సంభవ శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాస అయ్యప్ప భీమవరం వెలువెల్పు శ్రీ మావుళ్ళమ్మవారి ఆశీస్సులతో అలాగే అశ్వత్థ గణపతి ఆశీస్సులతో ప్రచారం ప్రారంభించి ప్రజల దగ్గరికి
వైఎస్ఆర్ పార్టీని గెలిపించమని చెప్పి ఓటు అభ్యర్థిస్తూ ఇవాళ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలి, అలాగే ఆయన సీఎం అవ్వాలంటే భీమవరంలో తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ విజయం సాధించాలి. జగన్మోహన్ రెడ్డి గారు భీమవరంలో అసెంబ్లీ అభ్యర్థిగా, అలాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఉమాబాల గారిని నియమించిన తర్వాత ఈ ఇద్దరిని గెలిపించుకోవాలి అని చాలా పట్టుదలతో ఉత్సాహంతో ఇవాళ కథం తొక్కడం జరిగింది. నిజంగా ఇవాళ వాళ్ళ ఉత్సాహం అది చూస్తుంటే కనుక చాలా సంతోషం వచ్చింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ వేగిరాజు రామకృష్ణరాజు, ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని తణుకు ప్రాంతంలో శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా నీటిని సక్రమంగా వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఉచితంగా దొరికే గాలి, నీరు వంటి సహజ వనరులు ఎంతో విలువైనవి. తీవ్ర కొరత లేదా అంతర్ధాన దశ ఏర్పడితే తప్ప వాటి గురించి ప్రజలు కానీ పాలకులు కానీ పట్టించుకోరు. ప్రపంచవ్యాప్తంగా జల సంక్షోభం ముందుకొస్తుంది. అయినా మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. నీటి పొదుపు, పర్యావరణ పరిరక్షణ అన్నవి మనకు సంబంధించిన అంశాలు కాదనే భావన చాలామందిలో ఉంది. ఈ వైఖరే దేశానికి శాపంగా మారింది. ఏటికేడు కాలుష్యం, భూతాపం పెనుభూతమై ప్రపంచాన్ని కబళిస్తున్నాయి. ముఖ్యంగా త్రాగునీరు సంక్షోభం అన్ని దేశాలను పీడిస్తోంది. వానలు, వరదల సమయంలో అపార జలరాశిని వృధాగా వదిలేసి ఆనక బొట్టు నీటి కోసం పల్లె పట్టణ జనం పరితపిస్తోంది. జీవనదులు పొంగిపొరలే భారతదేశంలో నీటి స్థితిని చాటుతున్నాయి. తాజా నీటి వాడకంలో మనదే అగ్రస్థానం. భూగర్భ జలాల వాడకంలో మనమే ముందున్నాం. ప్రపంచవ్యాప్తంగా నీటి కొరతతో అల్లాడుతున్న ప్రజల్లో 30% మనమే ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల పథకాల పేరుతో వేల కోట్లు ఖర్చు పెడుతున్నా నీటికి సురక్షిత జలం అందని ఇళ్లు కోకొల్లలో ఉన్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అంచనా ప్రకారం 2030 నాటికి 1,50,000 కోట్ల ఘనపు మీటర్లకు నీటి డిమాండ్ చేరుకుంటుంది. మన దేశానికి సంబంధించి హిమాలయాల రూపురేఖలు చెదిరిపోతున్నాయి. 40% మానవాళికి కీలకమైన హిమానీ నదులు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. సింధు, గంగా, బ్రహ్మపుత్ర తదితర నదులు భూతాపకానికి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి 1993 నుంచి ఏటా మార్చి 22వ తేదీన ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ జల రక్షణ కోసం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా తణుకు మండలం వేల్పూరు బీజేపీ నాయకులు పోలేపల్లి వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో రైతులు జల సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ మేరకు పోలేపల్లి మాట్లాడుతూ మానవ మనుగడకు మూలమైన నీటిని వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. 1993 నుంచి కూడా ప్రతి సంవత్సరం మార్చి 22ని ప్రపంచ నీటి దినోత్సవం జరుపుకుంటున్నాం మనం. ఇది నీటి ప్రాముఖ్యత మనకున్న సహజ వనరుల్లో నీరు చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఇది తాగునీరు, సాగునీరు అందరికీ అవసరం కాబట్టి గతంలో కూడా 99, 2004లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం బీజేపీ గవర్నమెంట్లో ఇంకుడు గుంతల ద్వారా దాన్ని ప్రతి ఇంట్లో కూడా వర్షం నీరు ఒడిచిపెట్టి నీటి జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అందరూ ఆచరించడం, తద్వారా భూగర్భ జలాలు పైకి రావడం ఇవన్నీ గతంలో జరిగినాయి. 2014లో శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ నీరు, స్వచ్ఛమైన ప్రదేశాలు దానికోసం మంచి బడ్జెట్ ప్రవేశపెట్టి దాని ద్వారా ఈ దేశంలో రైల్వే స్టేషన్లు కానీ ఇతర ప్రదేశాలు కానీ అన్నీ కూడా పబ్లిక్ ప్లేస్ అన్నీ కూడా స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన వాతావరణం కల్పించడం జరిగింది. అట్లాగే ఈ నీటి యొక్క ప్రాముఖ్యత రాష్ట్రాల మధ్యన యుద్ధాలకు దారితీస్తున్నాయి, అలాగే దేశాల మధ్య యుద్ధాలు దారితీస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం నీటిని వృధా చేయకుండా నీటిని సమృద్ధిగా నీటిని మనం సరైన పద్ధతిలో పాటించినట్టయితే మన యుద్ధాలు నివారించవచ్చు. భవిష్యత్తులో కూడా పూర్వం మనకి ఈ పంట బోధులు కాలువలు ఉండే మా చిన్నతనంలో నీరు తాగాలంటే కాలువలో దిగి తాగే పరిస్థితి అప్పుడు. ఇవాళ అది ఊహించుకుంటాకే లేదు. ఇట్లా మనం భవిష్యత్తులో కూడా ఈ చెత్త చెదారం అన్నీ కూడా వీటిలో కాలువలో వేయకుండా మనం స్వయం నియంత్రించుకుని వీటిని మనం కాపాడుకోగలిగితే భవిష్యత్ తరాలకి మంచి నీరు ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఈ 22 మార్చి 22 కేవలం ఆ దినోత్సవంగా నీటి దినోత్సవం జరుపుకోవడమే కాకుండా దీన్ని స్వచ్ఛంగా ఈ నీటి రేపు నుంచి ఏటి కూడా కలుషితం చేయకుండా మన అంతగా పాత్ర మనం పోషించాలని అందరూ పోషిస్తారని
కోరుకుంటూ ఈ కార్యక్రమంలో రైతు ప్రతినిధులు పెనుమర్తి కొండయ్య, పెనుమర్తి ధనరాజు, ఎడ్లపల్లి నాగేశ్వరరావు, పెనుమర్తి సత్యనారాయణ, కరుటూరి సూర్యనారాయణ, గుత్తుల బాబు, బండారు నాగయ్యలు పాల్గొన్నారు. సిపిఎం అనుబంధ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ఈ సంస్థ కార్యకర్తలకు తణుకు ఎన్జిఓస్ హోంలో ఏర్పాటు చేసిన రాజకీయ శిక్షణా తరగతులను శుక్రవారం ఘనంగా ఆరంభించారు. ముఖ్యమైన కార్యకర్తలు హాజరైన ఈ సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర సమస్యలపై నిపుణులైన అధ్యాపకులు మాట్లాడి అవగాహన కలిగించారు. ముఖ్యంగా కార్మిక చట్టాలు, వాటి కోసం పోరాడిన చారిత్రక అంశాలను వివరించారు. ఇందులో భాగంగా సంస్థ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజా రామ్మోహన్ రాయ్ మాట్లాడుతూ మతం ముసుగులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ సమైక్యతకు, ఐక్యతకు నష్టం తెస్తున్నట్లు ఆయన చెప్పారు. బహుముఖ భాషలు, సంస్కృతి, మతాలు, కులాలతో రూపుదిద్దుకున్న భారతదేశాన్ని ఏకం చేస్తున్న రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కేంద్రం పన్నుతున్న కుట్రలను త్రిప్పికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జేఎన్వి గోపాలన్, జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, నాయకులు సూర్నిడి వెంకటేశ్వరరావు, ఎన్ ఆదినారాయణ బాబు, గుబ్బల గోపీలు పాల్గొన్నారు. గుంటూరు బ్రాడీపేటలో నిర్వహించిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొని తిరిగి ప్రాణప్రతిష్ఠ చేయాలి అనే కవితను వినిపించిన తణుకు రచయిత విఎస్వి ప్రసాద్ను నిర్వాహకులు అభినందించి సత్కరించారు. రిటైర్డ్ టీచర్ అరసం జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన ప్రసాద్ నిత్య చైతన్యంతో కవితలు రాస్తూ రాష్ట్ర స్థాయిలో అభినందనలు అందుకుంటున్నారు. యూటీఎఫ్ ఉద్యమ నిర్మాత, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అమరజీవి అప్పారి వెంకటస్వామి వర్ధంతిని భీమవరంలో ఈ సంఘం శుక్రవారం నిర్వహించి నివాళులర్పించింది. ఈ సందర్భంగా రాష్ట్ర కోశాధికారి బి గోపిమూర్తి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. జిల్లా కోశాధికారి సిహెచ్ పట్టాభిరామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకేవి రామభద్రం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జీవీవి రామానుజరావులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.